కాంగ్రెస్ పై ఎవరైనా దుష్ప్రచారాలు చేసినా ఏమాత్రం హవా తగ్గడం లేదని తాజా రాజకీయ పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ జనంలోకి దూసుకెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలపై ఓ స్టోరీ. రాజకీయ భవిష్యత్తు 4 కాలాల పాటు ఉండాలనుకునే నేతలంతా వైఎస్సార్ కాంగ్రెస్ లోకి క్యూ కట్టేశారు. ప్రజల నాడిని తెలుసుకుని ముందుకు దూసుకెళ్తున్న ఏకైక పొలిటికల్ పార్టీ ఏదైనా ఉందా అంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటే అన్నది వారికి స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీలోని హేమీ లాంటి నేతలు కూడా ఇక భవిష్యత్తు వైఎస్సార్ కాంగ్రెస్ దే అని నిర్ధారణకు వచ్చేశారు. అవకాశం ఉంటే దూరిపోదామనుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం ఈ పార్టీకి వారి స్థానాన్ని మరో నేత భర్తీ చేశాడని బాధపడుతున్నారు. ఈ రోజు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఆ పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన, కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త వాకా వాసుదేవరావుతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పార్టీలో చేరారు. వీరితో పాటు వేరువేరు సందర్భాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు చాలా మందే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల నాని, టీడీపీ మాజీ ఎంపీ మైసూరారెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, సీనియర్ నేత హరిరామ జోగయ్య, త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించిన టీడీపీ నేత చెంగల వెంకట్రావు, కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, టీడీపీ మాజీ సీనియర్ నేత గద్దె బాబురావు, సినీ నటుడు గిరిబాబు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మీనతి గోమాంగో, హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో కార్పొరేటర్లు, ముఖ్య నేతలు కాంగ్రెస్ కార్పొరేటర్ ఆదం విజయ్ కుమార్, కాంగ్రెస్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, ఇండిపెండెంట్ కార్పొరేటర్ ధనపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ హరివర్ధన్ రెడ్డి, పొలం శ్రీనివాసరెడ్డి, పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి ఇప్పటికే పార్టీలో చేరిపోయారు. వైఎస్ విజయమ్మ సమక్షంలో త్వరలో వైఎస్సార్ సిపిలో చేరనున్నారు టీడీపీ కార్పొరేటర్ దేపా సురేఖ భాస్కర్ రెడ్డి. ఈ వలసలు రానున్న రోజుల్లో మరింత పెరగనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించినప్పుడు చూసిన ప్రజాదరణకు మించిన ఆదరణ ఇప్పుడు ఫ్యాన్కు లభిస్తోందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రోజు రోజుకి పెరుగుతున్న వలసల్ని చూస్తుంటే ప్రజల అండా ఆదరణ ఉన్న రాజకీయ పార్టీల వైపు నేతలు క్యూ కడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ టీడీపీలు ఖాళీ అయ్యే రోజు అతి త్వరలోనే ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఫ్యాన్ ప్రపంచం కొనసాగుతోంది. 2 సార్లు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా టుడే, ఎన్డీటీవీ సర్వేల్లో జనం జై జగన్ అన్నారు. ప్రధాన పార్టీల కోటలకు బీటలు పడుతున్నాయి. ప్రజల మద్దతు, రాజకీయ భవిష్యత్తు మెండుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ లోకి భారీ వలసలు కొనసాగుతున్నాయి. ఫ్యాన్ గాలి తాకిడికి అధికార ప్రతిపక్ష పార్టీలు వణుకుతున్నాయి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కు గట్టి పట్టున్న జిల్లాగా మారింది. మొన్నటి ఉప ఎన్నికల్లో అనంతపురం, రాయదుర్గం స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. పలు నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలంతా వైఎస్సార్ కాంగ్రెస్ బాట పట్టారు. పరిటాల రవీంద్రకు అన్ని తామై వ్యవహరించిన వేపకుంట రాజన్న, బి నారాయణ స్వామి సునీత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన రామాంజనేయులు, రఘువీర్ చౌదరులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారు. గ్రూపు రాజకీయాలతో టీడీపీ, ప్రజల్లో పలుచనైన కాంగ్రెస్ ను జనం నమ్మడం లేదని తెలిసాక వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు జగన్ కు జై అంటున్నారు.
నరసన్నపేట ఉప ఎన్నిక గెలుపుతో శ్రీకాకుళంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఊపందుకుంది. జిల్లా కాంగ్రెస్ కు అన్ని తానైన ధర్మాన ప్రసాదరావుపై సిబిఐ కేసు నమోదు చేయడం, మంత్రి పదవి ఊగిసలాట చూశాక కాంగ్రెస్ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతిని జగన్ వైపు రావడానికి సన్నద్దమవుతోంది. టీడీపీకి భవిష్యత్తు లేదని తేలిపోవడంతో మాజీ మంత్రి ఎర్రవనాయుడు బియ్యంకుడు సైతం జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ టీడీపీ కాంగ్రెస్ ల నుంచి భారీగా వలసలుంటాయని భావిస్తున్నారు. తెలంగాణలోనూ ఫ్యాన్ గాలి ఊపందుకుంది. నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ కేశుపల్లి గంగారెడ్డి, మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, బోధన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కె కరుణాకర్ రెడ్డిలు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. పసుపు రైతు కోసం ఆర్మూర్లో జగన్ చేసిన దీక్షతో ఇక్కడి రైతుల్లో నమ్మకం పెరిగింది. నిజామాబాద్ లో టీడీపీ కాంగ్రెస్ ల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు భారీగా వలసలొస్తున్న తీరు కలవరపెడుతోంది. పరకాల ఫైట్ తో వరంగల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ సత్తా తెలిసొచ్చింది. అన్ని పార్టీలు ఏకమై పోరాడిన కొండా సురేఖకొచ్చిన ఓట్లను చూశాక టీడీపీ కాంగ్రెస్ నేతల చూపు ఫ్యాను వైపు మళ్లింది. ఇప్పటికే మండల, గ్రామీణ స్థాయిల్లో వేలాది మంది కార్యకర్తలు కొండా దంపతుల ఆధ్వర్యంలో వైఎస్సార్ సిపిలో చేరారు. తెలంగాణపై స్పష్టత వచ్చాక ఈ వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది. కరీంనగర్ లో టీడీపీ కాంగ్రెస్ లు ఖాళీ అయ్యే పరిస్థితి. ప్రజా సమస్యల పోరాటంతో వైఎస్సార్ సిపి, తెలంగాణ ఉద్యమంతో టీఆర్ఎస్ బలపడుతున్నాయి. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందర్ రెడ్డిలు వైఎస్సార్ సిపి వైపు ఆసక్తి చూపుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి మాజీ మంత్రి మాతంగి నరసయ్య వైఎస్సార్ సిపిలో చేరేందుకు జగన్ ను ఇప్పటికే కలిశారు. ఎన్నికల సమయం దగ్గర పడితే టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ హవా కొనసాగుతోంది. జక్కంపూడి కుటుంబం, జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి పట్టున్న నేతలు జగన్ వైపు ఉండటంతో టీడీపీ కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు ఫ్యానుబాట పడుతున్నారు. ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు, పెద్దాపురం నుంచి తోట గోపాలకృష్ణ అనుచరులు వైఎస్సార్ సిపి బలాన్ని పెంచారు. ఆదిరెడ్డి అప్పారావు, బొమ్మన రాజ్కుమార్ల ప్రభావం వల్ల కూడా పార్టీ బలం పుంజుకుంటోంది. టీడీపీలో గ్రూపులు ఆ పార్టీని బలహీనపరిచాయి. కాంగ్రెస్ ప్రభావం రోజురోజుకు బలహీనపడుతోంది. 125 చరిత్ర ఉన్న కాంగ్రెస్, 30 years ఇన్ పాలిటిక్స్ అంటున్న తెలుగుదేశం పార్టీలు ముచ్చటగా 3 ఏళ్లైనా నిండని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూసి వణికిపోతున్నాయి. చేదారిపోతున్న కేడర్ను చూసి దిగులు పడుతున్నాయి. జనం మద్దతు కూడగట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. పాదయాత్ర చేయనివ్వండి, కిరణ్ కుమార్ హెలికాప్టర్ యాత్ర చేయనివ్వండి, ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ సిపి. రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు కాదనే వాస్తవాన్ని కూడా మనందరం గమనిస్తున్నాం. వాళ్ళు కూడా గమనిస్తారని నేను అనుకుంటున్నాను.